లాంతర్లతోటి కొంతమంది తమను ఈ విద్యుత్ ఛార్జీలతో ఉరితాడుకు బలి చేస్తున్నారంటూ ఉరితాడుతో కూడా తిరుపతి లాంటి ప్రదేశాల్లో నిరసన తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మాజీ ఎమ్మెల్యే బాలరాజు ప్రస్తుతం ఆ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు పరిపాలన 3 దఫాలుగా ఆనాడు చీకటి పాలన చూశారు. మళ్ళీ ఈరోజు చీకటి పాలన, కరువు, కాటకాలు ఇవన్నీ కవల పిల్లలు చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే ఆయన వస్తే కరువు రావాలి, లేకపోతే వర్షాలు రావాలి. ఆ పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఈరోజు రైతు పరిస్థితి బాగలేదు, విద్యార్థుల పరిస్థితి బాగలేదు, పేదల పరిస్థితి బాగలేదు, ఆరోగ్యశ్రీ పథకం సరిగా అమలు అవ్వడం లేదు. అసలు అన్ని వ్యవస్థలు, అన్ని పథకాలని ఈరోజు నిర్వీర్యం చేసేసారు. దానికి తోడు ఈరోజు మరి ఎన్నికల్లో బేషరతుగా ఆ రోజు మరి కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరి మేము కరెంటు పెంచబోము, కరెంటుని తయారు చేసే విధంగా ప్రజలనే చేస్తాము అని చెప్పి కల్లిపల్లి మాటలు చెప్పి ఈరోజు 15,000 రూపాయలు పైచిలకు మరి పన్ను మరి భారం మోపిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఈ యొక్క పెంచిన ఛార్జీలు, కరెంట్ ఛార్జీలని వెనక్కి తీసుకున్నంత వరకు ఈ వైఎస్ఆర్ పార్టీ పోరాటం ఆగదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం. ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సభ్యులు కూడా ఎకనామీ పాడేశారు. ఇప్పుడు కూడా చీకటి పాలన నడుస్తుందని చెప్పని వీరు కూడా లాంతరంతో కూడా నిరసన తెలుపుతున్నట్టు కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రావు, సాక్షి, పోలవరం నియోజకవర్గం నుంచి.